31st నైట్ కి ఫామ్ హౌస్ బుక్ చేసుకుని ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. అందరికీ నమస్కారం. పురుషులకు ప్రత్యేక నమస్కారాలు. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశం ఏమిటో అందరికీ తెలుసు. నటులు శివాజీ గారు ఒక కాంటెక్స్ట్లో వేదిక మీద చాలా చెలరేగిపోయి కొన్ని ఘాటైన కామెంట్స్ చేశారు. దాని మీద మహిళా లోకం అంతా కూడా తీవ్రంగా ఖండిస్తుండగా కొంతమంది నటీమణులు, చిత్ర పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు కూడా దీన్ని ఖండించగా, మరికొంతమంది స్త్రీవాదులు అని చెప్పుకునే వాళ్ళు, లేదు పురుషవాదులేమో వాళ్ళు శివాజీ గారి కామెంట్స్ని, ఆయన మాట్లాడిన బూతుల్ని అన్నింటినీ సమర్థిస్తున్నారు. సో ప్రస్తుతం సమాజం రెండుగా విడిపోయిందా, లేకపోతే దీనిలో ధర్మం, న్యాయం కరెక్ట్ కాదు అని ఏమన్నా ఉందా? వీటన్నిటి గురించి మాట్లాడబోతున్నాం. మనతో పాటు ఉద్యమకారిణి, అందరికీ సుపరిచితులు దేవి గారు ఉన్నారు. దేవి గారితో మాట్లాడదాం. బహుకాల దర్శనం దేవి గారు, స్వాగతం. సో దేవతలు మన భారతదేశంలో మహిళలందరూ ఎందుకో మరి సందర్భం వచ్చి వాళ్ళ డ్రెస్ నచ్చకపోతే ఆ దేవతల్ని నేను అనలేని ఒక బూతు తిడుతున్నాం, అది కూడా పబ్లిక్ వేదిక మీద. దీన్ని తప్పు పట్టాలా, తప్పు పట్టకూడదా? మీరు ఈ కథనం చూశాక, ఈ వార్త చూశాక మీకు ఏమనిపించింది దేవి గారు? నన్నయ్య భారతంలో ఒక పద్యం ఉంది, చూసారా? మన ఎన్టీ రామారావు గారు దాన్ని భలే పాడతాడు. ఘంటసాల గొంతులో, కురువృద్ధ బాంధవులనేకులు చూచుచునుండ మధోద్ధరుడై ద్రౌపది నీట్లు చేసిన కలున్ దుశ్శాసనం లోకభీకర రీతి వధి. అంటే ప్రపంచం అంతా భయపడేట్టుగా చంపి ఆ ఛాతీ చీల్చి రక్తం తాగుతారని అంటాడు. మధోద్ధరుడై అంటే బాగా మదమెక్కి అనే పదాన్ని సభ్యతాయుతంగా కురుసభలో భీముడు వాడతాడు. ఇప్పుడు కురుసభ కురువృద్ధ బాంధవులు అనేకులు చూచుచుండా ఇట్లా చేశాడు వీడు అన్నప్పుడు తర్వాత ద్రౌపది అడుగుతుంది, ఈ సభ మొత్తం చూస్తుండగా నన్ను ఇట్లా చేసినప్పుడు మీరు ఎందుకు రెస్పాండ్ కాలేదు అని. ఎవరన్నా కోపం వచ్చినప్పుడు ఇది కురుసభ అయిపోయింది అని గతంలో అసెంబ్లీలో కొట్టుకున్నప్పుడు కూడా మాట్లాడుతుండేవాళ్ళు. మీకు గుర్తుంటే జయలలిత గారి మీద అటాక్ జరిగినప్పుడు ఇది కురుసభ అయిపోయింది అని చెప్పి చాలా కామెంట్స్ వచ్చాయి. అంటే ఏదైనా స్త్రీల మీద ఒకటి జరిగినప్పుడు దాన్ని కురుసభగా మాట్లాడడం అనేది జరుగుతూ ఉండేది. కానీ ఇప్పుడు నాకు ఇదంతా చూసిన తర్వాత ఏమనిపిస్తుందంటే, పాపం వాళ్ళెంత సంస్కారయుతులు, ఆ మాత్రం దానికే పాపం ఇలా అన్నాడు. మరి ఇప్పుడేమని ఉంటాడు? ఈ కాంటెక్స్ట్లో నన్నయ్య గారిని పద్యరచన చేయమంటే ఆయన ఏం రాసి ఉండేవాడు అని ఆలోచించా. అర్థమైందా మీకు? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒకతన్నేమో తొడలు విరగొడతా అన్నాడు, ఒకతన్నేమో నువ్వు ఈడ్చుకొచ్చినందుకు, అసభ్యంగా మాట్లాడినందుకు నీకు మదవెక్కింది కాబట్టి నేను నీ గుండె చీల్చి రక్తం తాగుతాను అన్నాడు. ఇంతకంటే మనం ఏం బెదిరిస్తాము? ఇప్పుడు వీళ్ళు మాట్లాడిన దానికి బెదిరించడానికి ఏమన్నా ఉందా అని చాలా ఆలోచించాను. అంత క్రోధం రావడం సమంజసం? అంత ఆగ్రహం రావడం వచ్చిందా? జాలి వచ్చిందా? లేకపోతే అసలు వీళ్ళని చూసి నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి ఏర్పడిందా? ఎందుకు సమాజంలో కొన్ని సీరియస్ ప్రశ్నలు వచ్చాయి. అంటే ఒకటి ఏంటి అంటే, సమాజంలో మనసులో మురిగుంటలు, మెదడులో పాయఖానాలు కట్టుకొని బతికే వాళ్ళ సంఖ్య ఎందుకు పెరుగుతోంది అనే ప్రశ్న వేధించింది. ఏదైనా ఒక నాగరిక సమాజం దాన్ని నాగరిక సమాజం అని ఎక్కడ అంటాము అంటే, మరింత సమానత్వం వైపు, మరింత సభ్యత వైపు, మరింత సమానత్వం వైపు వెళ్ళేదాన్ని మనం నాగరిక సమాజం అంటాం. అవును అవును. ప్రతి వాళ్ళ ప్రయాణం అటువైపే ఉండాలి. సమానత్వం, సభ్యత, ఎదుటి వాళ్ళ స్వేచ్ఛని గౌరవించడం. ఇవి మనకి 250-300 ఏళ్ల క్రితం ఫ్రాన్స్ రివల్యూషన్ నుంచి వచ్చిన గొప్ప తత్వవేత్తలందరూ చెప్పిన అనేక అంశాల్లో ఇదొక భాగం. అంటే సమాజం పరిణితి చెందే కొద్దీ సమానత్వం, సభ్యత, స్వేచ్ఛ, వీటిని మనం ఆమోదించాలి. నువ్వు వీటిని ఎంత బాగా ఆమోదిస్తే అంత మనిషి అవుతావు. నువ్వు వీటి నుంచి ఎంత దూరంగా వెళితే అంత పశు ప్రవృత్తి నీలో ఉందని అర్థం. మరి మాటలు నేర్చిన పశువుని
ఏం చేస్తాం మనం? నేను అక్కడి నుంచి రాను, చెప్పాను కదా, మెదడులో పాయఖానాలు కట్టుకుని ఇది చాలా బాగుంది అనే వాళ్ళని మనం ఏమనాలి? దీని గురించి ఆలోచించాను నేను. దీని గురించి ఆలోచించటంలో ఇప్పుడు కోపం తెచ్చుకోవడం వల్ల ఉపయోగం లేదు. అవును. మనం ఉంటున్న సమాజం ఇది. ఈ మాట్లాడిన వ్యక్తి ఎవరు? ఇది కూడా ఒక ప్రశ్న. ఎవరికి చెప్పాడు అతను? ఇది కూడా ఒక ప్రశ్న. ఆయన అంటున్నాడు, ఆయన నిలబడింది ఒక గట్టర్, ఒక గట్టర్, ఒక మురికి గుంట. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, మరి నువ్వు నిలబడినప్పుడు చోట నీకు చుట్టూ వాసనే కదా. గత 6 ఏళ్ల నుంచి మీతో యుద్ధం చేసి మేము హై పవర్ కమిటీ వేయించాం కదా కాస్టింగ్ కోచ్ విషయంలో. అవును అవును. దాని మీద రిపోర్ట్స్ కూడా వచ్చాయి కదా. అవును. ఇవాళకి కూడా ఆ సమస్య కొనసాగుతూనే ఉంది కదా. మరి నువ్వు నిలబడిన మురుగుంటలోంచి నువ్వు ఒక మాట అనాలి కదా, అయ్యలారా, దర్శకులారా, రచయితలారా, నిర్మాతలారా, హీరోయిన్లకి మొత్తం కప్పి చూపెట్టండి అని ఒక ముక్క చెప్పొచ్చుగా. చెప్పాలి కదండి. నువ్వు నిలబడిన చోటు అది కదా. అవును అవును కదా. ఈ నిలబడిన చోటు గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, నువ్వు నిలబడిన చోటు నిర్ణయిస్తుంది నీ బుర్ర ఎలా పనిచేస్తుందని. ఇంకొకళ్ళకి ఇట్లాంటి మాటలు రావడం సాధ్యం కాదేమో అనిపించింది నాకు. ఎందుకు అనిపించింది అంటే, స్త్రీని మనిషిగా కాకుండా చూసే ఒక అలవాటు ఉంది సమాజంలో. స్త్రీ ఈజ్ ఎ ప్రాపర్టీ. మేం ప్రాపర్టీ కాదు, మేం మనుషులు అని స్త్రీలు ఎంత చెప్తున్నప్పటికీ ఆధునిక సమాజం వచ్చాక నా ప్రాపర్టీయే అనేదాన్ని అంగీకరించడానికి వీళ్ళు సిద్ధంగా లేరు. నువ్వు తిరస్కరిస్తే నేను సహించను, నువ్వు ఎదురు చెప్తే నేను సహించను. కెన్ యూ ఇమాజిన్? డొమెస్టిక్ వైలెన్స్ లెక్కలు వచ్చాయి, గణాంకాలు వచ్చాయి. అత్యధికంగా తెలుగు రాష్ట్రాల్లో వైలెన్స్ ఎక్కువ. డొమెస్టిక్ వైలెన్స్ గణాంకాల్లో ప్రధానమైన సమస్య ఏంటి? నువ్వు నాకు ఎదురు జవాబు చెప్పడం వైలెన్స్కి, డొమెస్టిక్ వైలెన్స్, గృహహింసకి ఒక పెద్ద కారణం. అంటే నువ్వు జవాబు చెప్తే కూడా నేను తట్టుకోను. ఎందుకని తట్టుకోను? బికాజ్ యు ఆర్ మై ప్రాపర్టీ. ఇది మన సైకీలో చాలా బలంగా వేళ్ళునుకొని నరనరాన ప్రవహించిపోయి రక్తం కంటే అదే ఎక్కువ ప్రవహిస్తుంది. అవును. అంచేత ఇది ప్రవహించడం వల్ల దీని యొక్క మ్యాగ్నిఫైయింగ్ అంటే 360 mm చూపించేది సినిమా అని నేను అనుకుంటున్నా. ముఖ్యంగా తెలుగు సినిమా అని నేను అనుకుంటున్నాను. ఇందులో మా వీరారెడ్డి అన్న చెప్పినట్టుగా వృషభాలు అంటాడు. వృషభాలు. మా అన్న తెలుగు లెక్చరర్. ఈ వృషభాలు అనే విషయం మీద, అందులో పురుష పుంగవులు అనే విషయం మీద ఆయన అద్భుతంగా లెక్చర్ ఇవ్వగలడు. చాలా బాగా చెప్తాడు. ఈ పురుష పుంగవులు, పురుష వృషభాలు ఇన్ ద సెన్స్ ఎద్దుని తిడుతున్నారు మీరు, దున్నపోతోని. వృషభం అంటే అంతే కదండి. వృషభం అంటే ఎద్దేనండి పాపం. ఆంబోతు. ఈ అనేక సందర్భాల్లో మేము పులులు, మగవాళ్ళనే పులులు అంటారు, ఆడవాళ్ళని ఎవరు అనరు పాపం. పులులు, సింహాలు, తర్వాత వీళ్ళు వృషభాలు, ఇవన్నీ మనకి కనబడుతుంటాయి. ఎందుకని వాళ్ళు ఒక క్రియాలిటీతో, ఇంత దారుణమైన క్రూరత్వంతోనూ బర్బరత్వంతోనూ వాళ్ళని వాళ్ళు గుర్తింప చేసుకుంటారు? ఇది ఒక పెద్ద ప్రశ్న. ఈజ్ ఇట్ బికాజ్ మేల్ ఆఫ్ ద స్పీషీస్ ఈజ్ అగ్రెసివ్ ఫర్ మేటింగ్ అండ్ నథింగ్ ఎల్స్? అదొక ప్రశ్న, సీరియస్గా ఆలోచించాల్సి. అవునవును, అంతే. బయోలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మేల్ ఆఫ్ ద స్పీషీస్ దే నెవర్ బికమ్ ఫెరోషియస్ వెన్ దే హ్యావ్ టు ప్రొటెక్ట్ దేర్ ఆఫ్ స్ప్రింగ్. వాటి సంతానాన్ని కాపాడడం కోసం మగ ప్రాణులు రుద్ర రూపం ధరించడం మీరు చూడరు. కానీ తమ సంతానాన్ని కాపాడడం కోసం మిగిలిన సందర్భాల్లో శాంతంగా ఉండి రుద్ర రూపం ధరించేది ఒక స్త్రీ జాతి మాత్రమే, ఆడప్రాణి. ఎందుకంటే ఆడప్రాణికి నీ పిల్లల్ని రక్షించే సహజ బాధ్యతని ప్రకృతి ఇచ్చింది. అందుకనే పిల్లి తల్లి అయినప్పుడు అది పులిలాగా దాడి చేస్తుంది. అందుకే నీకు ఒక కాళికామాత ఉంటుంది రుద్ర రూపంలో. వీళ్ళు ఏ విషయంలో క్రోధితులవుతారు?
హమేషా అంటే మేటింగ్ రైట్స్ కోసం మాత్రమే అవుతారు. అది నీలో ఉండే, అంతే, అదొక్కటే నీలో ఉన్న. అది తప్ప నీకేముండదు. పొసెసివ్నెస్ అండ్ మేటింగ్ రైట్స్. దీనికోసం సంతానాన్ని చంపడానికి కూడా వెనకాడని ఒక బయలాజికల్ ఫ్యాక్టర్ అక్కడ ఉంది నీకు. మనుషుల్లో దాని నుంచి మనం చాలా దూరం వచ్చామని అనుకుంటున్నాం. కానీ ఒక దారుణమైన మనుషులు కూడా ఊహించలేని ఇట్లాంటివి జరిగినప్పుడు మనలో ఒక ఆలోచన మొదలవ్వాలి. అవును, మనం అసలు అంత దూరం వచ్చామా? పాపం ఆడవాళ్ళు ఏదో కష్టపడి పాక్కుంటూ దేక్కుంటూ వస్తున్నారు, దాని నుంచి దూరం వచ్చి మనుషులుగా అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. మనిషిగా మారడానికి చాలా కృషి చేయాలి. అవును, మనిషి వానరుడు నరుడుగా మారడానికి కష్టపడి తన బొటనవేలిని యువతలకు తెచ్చుకొని అనేక పరికరాలు కనిపెట్టుకోవడం కీలకమైన విషయం. మీరు ఏ ఆంథ్రోపాలజిస్ట్ని అడిగినా చెప్తారు. పరికరాలు కనిపెట్టిన మనిషి ఇన్ ద సెన్స్ మేల్ అండ్ ఫీమేల్. ఇప్పుడు మనిషిగా మారడానికి, నరుడుగా మారినవాడు మనిషిగా మారడానికి ఏం చేయాల్సిన అవసరం ఉంది? నా పన్నుకి రూట్ కెనాల్ చేసినట్టుగా ఇవాళ వీళ్ళ మెదళ్ళకి ఏమన్నా రూట్ కెనాల్ చేసే పని పెట్టుకోవాల్సిన అవసరం కనబడుతుంది. ఈ మెదడుని కొంచెం, మా మిత్రుడు ఒక అతను ఉండేవాడు, స్ట్రీట్లో చార్లీ చాప్లిన్ చేసేవాడు. ఒక పుచ్చిపోయిన మెదడుని ఏం చేయాలా అని ఆలోచించి చార్లీ చాప్లిన్ స్టైల్లో ఈ బుర్రంతా పైకి తీసేసి ఫినాల్ వేసి కడిగి మళ్ళీ పెట్టి ఇప్పుడు పోరా అనేవాడు. అట్లాంటి అరేంజ్మెంట్ ఏమన్నా భౌతికంగా చేయడానికి వీలుంటుంది అని మీరు అనుకుంటున్నారు కదా. కానీ రెండు విషయాలు ఇక్కడ దేవి గారు. ఆయన మాట దుర్లేసి చెప్పేసి మళ్ళీ సారీ చెప్పారు. రెండోది, ఆయన సారీ చెప్పారు, కానీ ఇప్పుడు కొంతమంది స్త్రీమణులు ఆయనని భుజానికి ఎత్తుకుని చాలా కష్టపడి మోస్తున్నారు. ఆయన సారీ చెప్పేశారు, కరెక్టో తప్పో ఆ సారీ చెల్లుతుందో చెల్లదో పక్కన పెడితే, ఇక్కడ అభ్యంతరకరమైన విషయం ఏమిటని అడుగుతున్నాను. భావజాలమా, పదజాలమా, సందర్భమా, అసలు సలహా ఇవ్వడమా? మనకి ఈ భ్రమలు ఉండొద్దండి. ఆడవాళ్ళు అందరూ సమానత్వం వైపు ఉంటారు అని మీరు భ్రమపడద్దు. ఆడవాళ్ళు సమానత్వం వైపు అందరూ ఉండరు. దేని వైపు ఉంటున్నారు ఇక్కడ? వాళ్ళు సమానత్వం వైపు ఉండలేదు, మానవత్వం వైపు ఉండలేదు. వాళ్ళు దేని వైపు ఉంటున్నారో మనకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఆ పాతకాలం బూజు పట్టిపోయి కాలం చెల్లిపోయిన వాటిని పదే పదే వల్లిస్తూ దాన్ని ఆధునిక భాషలో, ఆధునిక పరిభాషలో మాట్లాడుతూ తిరుగుతున్నారు తప్ప ఇక్కడ మీరు ఆడ మగ అని చూడకండి. అసలు నీ బుర్రలో ఏముందనేది చూడండి. అసలు ఆడవాళ్ళ శత్రువులేంది అక్కడి నుంచే వచ్చింది. ఎందుకంటే మగవాళ్ళు చాలా తెలివిగా వాళ్ళు మాట్లాడాల్సిన అంశాలు వీళ్ళతో మాట్లాడిస్తూ వీళ్ళు పప్పెట్స్. ఈ భావజాలానికి వీళ్ళు పప్పెట్స్ మీద మనం కోపం తెచ్చుకుని ఏం చేస్తాం చెప్పండి? జాలిపడాలి. అయితే ఇప్పుడు నిన్న మాట్లాడిన ఆడవాళ్ళ గురించి మీరు మాట్లాడారు. చాలామంది వీడియోస్ చూస్తే నిన్న ఇవాళ కొన్ని వచ్చాయి, చాలా యాక్యురేట్గా ఇతను ఎందుకు ఈ పదాలు వాడకూడదు అని వాళ్ళు చాలా చక్కగా వివరించారు. అదే మరి వాళ్ళ హానరీ విమెన్ అందా? సమస్య అసలు స్త్రీ పురుషులది కాదు. సమస్య ఏమి అంటే నువ్వు సమానత్వాన్ని ఒప్పుకుంటున్నావా లేదా? ఈ భావాన్ని ఒప్పుకునే వాళ్ళందరూ మన ఫ్రెండ్స్, ఒప్పుకొని వాళ్ళందరూ మన ఫ్రెండ్స్ కాదు, సమాజానికి కూడా ఫ్రెండ్స్ కాదు. సమాజానికి వాళ్ళు వ్యతిరేకులు. సమాజానికి వ్యతిరేకులు, పురోగతికి వ్యతిరేకులు. వాళ్ళని సమాజం నుంచి దూరం చేసి పడేయాల్సిన అవసరం ఉంది. అయితే మీరు ఇక్కడ ఒక విషయం గమనించండి. మన అదృష్టం ఏంటంటే ఇలాంటి వాళ్ళందరూ బయటికి రావడం వల్ల వీళ్ళేంటి అనేది వాళ్ళు ప్రకటించుకుంటున్నారు. అంతే కదా, అది హ్యాపీ విషయం కదా. వీళ్ళు ముసుగులేసుకుని కూర్చుంటే కష్టం కదా. ఇప్పుడు ఇతను దేనికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు? ఇతను ఒక ఒంటరి వ్యక్తే. ఇతని భావాలు అప్పటికప్పుడు తోసుకొచ్చిన ఏదో యథాలాపంగా అనుకోకుండా అన్న పదాల కాదండి. అంటే అది కొంచెం ఘాటుగానే అనిపించింది చాలామందికి. కాదు నేను చెప్తా చూడండి. ఇదివరకు ఇలాంటివి ఎన్ని జరిగాయి? కడుపు చేస్తానని ఒక అతను, ఇంకోటి ఏదో చేస్తానని ఇంకో, మీరేదో అవయవాలు పెంచుకోండి అని ఒక అతను, ఇలాంటివన్నీ నడుస్తూనే ఉన్నాయి. మరి వాళ్ళందరినీ ఈ ప్రొటెక్షన్ ఇచ్చే వ్యక్తులు ఎందుకు అనరు అంటున్నాడు. అది కాదు, అసలు తెలుగు సినిమాలు చూడండి మీరు. ఇవన్నీ ఎంసీపీస్ తప్ప ఇంకేమన్నా ఉన్నాయా? పక్కా మగాడితనం తప్ప, మేల్ చావనిజం తప్ప
ఏముంది లేదు. అక్కడ? హీరోయిన్లకి ఒక అస్తిత్వం ఉందా? ఒక వ్యక్తిత్వం ఉందా? ఎక్కడన్నా వ్యక్తిత్వం ఉన్న ఒక పాత్రను సృష్టిస్తే దాని మీద పడిపోతారు అందరూ, తట్టుకోలేరు. మన గర్ల్ ఫ్రెండ్ సినిమా అదే వ్యక్తిత్వం ఉన్న అమ్మాయిగా చూపించినందుకు ఇప్పుడు ఆ సినిమా మీద పడేడుస్తున్నారు. ఆ సినిమాలో ఏం చూపించారు మీరు? గర్ల్ ఫ్రెండ్ సినిమాలో మీరు వాడుకుని లేకపోతే అంత డీప్ రిలేషన్షిప్ అయ్యాక కూడా ఎవరితో అంటే వాళ్ళతో నువ్వు తిరిగేసి వదిలేయచ్చా, అదేనా మీరు చూపిస్తున్నది అని. అంటే సఫర్ అవుతూ ఉండాలి. వీళ్ళందరినీ కూర్చోపెట్టి మాట్లాడితే సమంజసంగా అసలు మీరు ఏం మీన్ చేసి అన్నారు అంటే, మీ ఇంట్లో మీ అమ్మాయో ఎవరో సఫర్ అవుతూ బందీగా ఉండి బానిసగా ఉండి ఓ పరిస్థితిలో ఉంటే ఆడవాళ్ళందరూ సఫర్ అవ్వాలని వాళ్ళు కోరుకుంటున్నారు. అది సఫర్ అవడం ఒకటే ఆడవాళ్ళ. రెండోది చాలా కీలకమైన పాయింట్, నిధి అగర్వాల్ సమంత వీళ్ళు బయటికి వెళ్ళి క్రౌడ్లో వాళ్ళు వేసుకున్న దుస్తుల వల్లే లాగారా పాయింట్. రేపు ఒక పురుష స్టార్ వెళ్ళి ఆయన మీద పడి దుస్తులు లాగితే నువ్వు రేపటి నుంచి లుంగి కట్టుకొని చెప్తారా? నువ్వు వేసుకున్న జీన్స్ ప్యాంట్ చాలా ఇన్వైటింగ్గా ఉంది. నేను ఇందాకే చెప్పాను, సినిమా ప్రపంచం ఆడవాళ్ళని, ఇప్పుడు అతను వాడిన పదం వస్తువు. వస్తువు కదా, ఆయన సామాన్లు అన్నారు. సామాన్లు. ఈ పదము ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత అశ్లీలంగా, ఇంత ఘోరంగా ఎట్లా వాడతారు కొన్ని పదాలని? ఒక సరుకు, సామాను, సరుకు, వస్తువు. ఈ దశకి ఆడవాళ్ళని దిగజార్చింది మీరు కాదా? ఫుల్గా కాదు, స్త్రీ యొక్క శరీరంలో ఆమె మెదడుని, ఆమె గర్భసంచిని పక్కన పెట్టేసి ఆమె మిగిలిన పార్ట్లన్నిటినీ హోల్సేల్గా కూడా కాదు, రిటైల్గా అమ్ముతుంది మీరు కాదా? సామాన్లుగా తయారు చేసింది మీరు కాదా? మరి అతను ఎందుకు చెప్పాడు వాళ్ళందరికీ? మళ్ళీ అడుగుతున్నా నేను, ఎందుకు చెప్పాడు అతనికి? ఎందుకు అతను ప్రొటెస్ట్ చేయలేదు? నీకు సభ్యత పట్ల, నీకు లేకపోతే వాళ్ళ చీరల పట్ల, లేకపోతే వాళ్ళ శరీరం పట్ల అంత కన్సర్న్ ఉంటే నువ్వు ఎందుకు చెప్పు? అసభ్యంగా మాట్లాడిన ప్రతిసారి, ఆడపిల్ల మీద కర్చీప్ వేసిన సినిమా చూపించిన ప్రతిసారి, ఫుల్ పోర్నోగ్రఫీ లెవెల్లో డ్యూయట్ సాంగ్స్ చూపించిన ప్రతిసారి నువ్వెందుకు ప్రొటెస్ట్ చేయలేదు? వీఆర్ ప్రొటెస్టింగ్. నువ్వెందుకు చేయలేదు? ఒక శరీరాన్ని ఒక వస్తువుగా మార్చిన తర్వాత అవతల హీరోయిన్లని వ్యక్తులుగా చూడడం అనేది మానేస్తారు. ఆ మానేసిన దాని పరిణామమే వాళ్ళ మీద జరిగిన దాడి. ఆ దాడి అక్కడ కెమెరాలు ఉన్నాయి కాబట్టి మనందరం చూసాం, కానీ మనకు తెలిసింది. ఈ దాడి రోజువారీ ప్రతి బస్సులో ఆడపిల్లల మీద జరుగుతుంది. ఈ దాడి పసిపిల్లల మీద జరుగుతుంది. చున్నీలు కప్పుకున్న ఆడపిల్లల మీద కూడా జరుగుతుంది, చీరలు కట్టుకున్న వాళ్ళ మీద కూడా జరుగుతుంది, పసిపిల్లల మీద జరుగుతుంది. మీరు చెప్పినట్టు ముసలి వాళ్ళ మీద జరుగుతుంది. అబోవ్ 60 years ఏజ్ గ్రూప్లో ఆడవాళ్ళ మీద అత్యాచారాలు 61% పెరిగాయి. కాబట్టి ఆబ్జెక్టిఫైయింగ్, ఒక శరీరాన్ని సరుకుగానో ఆయన అన్నట్టు సామానుగానో మార్చిన పాపంలో నువ్వు భాగస్వామివి కదా. అందుకనే నీకు ఆ గబ్బు మాటలు వచ్చాయి, ఆ గబ్బు మాటలు వచ్చాయి. మరి నీకేం దమ్ము లేదు వాళ్ళందరినీ అనడానికి? నువ్వు నటించే సినిమాల వాళ్ళని అనడానికి? ఎక్కడన్నా మామూలు సామాన్యమైన ఆడవాళ్ళు కట్టుకున్నట్టుగా నీ శరీరాన్ని ఎప్పుడన్నా ఒక స్క్రీన్ మీద ప్రతిఫలనం చేసావా? నువ్వు సాధారణమైన ఆడవాళ్ళు ఉన్నట్టుగా నువ్వు చేసావా? ఆడపిల్లలు ప్యాంట్ షర్ట్లు, మోడర్న్ డ్రెస్లు వేసుకుని వెళ్తున్నారు. లుక్ ఎట్ దెమ్, ఇట్ ఈజ్ అ కంఫర్ట్. వాళ్ళ కంఫర్ట్ అది. కానీ వాళ్ళు అశ్లీలంగా ఉన్నారని ఎవరంటున్నారు అసలు? హూ సెడ్ ఇట్? నీ శరీరాన్ని కవర్ చేయడమా వద్దా? ఎంత చూపించాలి, ఎంత చూపించకూడదు? వేసవికాలం నువ్వు షార్ట్ వేసుకొని లేకపోతే లుంగీ కట్టుకొని బరిబాతలు తిరుగుతావు, దాన్ని ఏమనాలి? నా కంఫర్ట్ అంటావు. చెమట పట్టేస్తుంది, నా కంఫర్ట్ అంటావు. మరి ఆడవాళ్ళకి వద్దా కంఫర్ట్? ఓన్లీ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఇట్. అంచేత చెప్పొచ్చేది ఏమంటే, శరీరంగానే స్త్రీలను చూడడం అనేది నీ అలవాటు, అది మార్చుకోవాలంటారు. ద్రౌపది ప్రశ్నకు వస్తాను. తన్నోడి నన్నోడేనా, నన్నోడి తన్నోడేనా అని క్వశ్చన్ వేసింది లీగల్గా. చాలా లాజికల్ క్వశ్చన్. ఏంటి ఆ క్వశ్చను? నువ్వు ఓడిపోయావు అనుకో, నువ్వు ఓడిపోయినాక నన్ను ఓడడానికి నీకు హక్కు లేదు. అవును కదా. కాబట్టి నువ్వు ఏది ముందు జరిగిందని అడిగింది. తర్వాత ఇంకో క్వశ్చన్ అక్కడ తను వేస్తుంది, నేను నీ ప్రాపర్టీనా అని అడుగుతుంది, నేను నీ ఆస్తినా అని అడుగు. అప్పటి ద్రౌపది ప్రశ్న ఇవాళకి కూడా ఎలిజిబుల్. ఆర్ వి ప్రాపర్టీస్?
కానీ ఒక అన్నగా, సమాజంలో ఒక బాధ్యత గల వ్యక్తిగా మంచి చెడు హితవు పలికితే తప్పేంటి అని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఆయన వీడియో కింద కామెంట్లో ఒకళ్ళిద్దరు అన్న నువ్వు కరెక్టే చెప్పావని పెట్టారు. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లో డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అనగానే మొగుళ్ళ మీద ప్రతీకారం అనుకుంటారు. కానీ దాంట్లో దాన్ని డ్రాఫ్ట్ చేసినప్పుడు గుర్తించిన గొప్ప విషయం ఏంటంటే డొమెస్టిక్ ఏరియా నాట్ జస్ట్ ఇన్ లాస్ ప్లేస్, అత్తవారిల్లు కాదు పుట్టిల్లు కూడా డొమెస్టిక్ ప్లేస్. డొమెస్టిక్ వైలెన్స్ అన్నదమ్ములు, మేనమామలు, తండ్రి అందరూ అందులో ఉన్నారు. తెలుసా మీకు అది? తెలియదు చాలా మంది. ఇన్లాస్ వరకే అనుకుంటారు, కట్నం కాదు. అది ఎందుకుని యాడ్ చేశాము? ఆస్తిగా భావించడం భర్తతో మొదలు కాదు. ఆస్తిగా ఆడపిల్లని భావిస్తున్నారు కనుకే ఈ కులద్రోహంకార హత్యలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇంతకీ మీకు క్వశ్చన్ చెప్పనా, పెద్ద సెటైర్ అనండి దాన్ని. ఈ సినిమా ఏ సినిమా ప్రమోషన్కు వేదిక అయితే జరిగిందో అది దురహంకార హత్య. కూతురు ఒక తక్కువ అణగారిన కులం అబ్బాయిని ప్రేమించడం వల్ల వచ్చిన దీనిలో వాళ్ళని చంపేయడం అనే పాత్ర మంది. అది చాలా అంటే అది చాలా యాదృచ్ఛికం అనండి, లేకపోతే ఇంకోటి అనండి, ఒక విధమైన అలా జరిగింది ఏంటి అనుకున్నారు అందరూ. అంటే ఒక వివక్ష ఉండద్దు అని సందేశం ఇచ్చే వేదిక మీద ఇంత వివక్ష జరిగింది ఏంటిని? వివక్షత జరిగింది కూడా కాదు ఇది. ఈ కామెంట్లు పెట్టేవాళ్ళు వాళ్ళ శరీరాన్ని ప్రాపర్టీ అని ఒప్పుకుంటున్నారు. ఈ కామెంట్లు పెట్టేవాళ్ళు ఎవరైతే అన్నా నువ్వు కరెక్ట్ పెట్టావన్నారో ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి అంటే, నేను వాళ్ళకి చెప్తున్నాను, రేపు మీ మీద అత్యాచారం జరిగినప్పుడు మీరు తప్పు డ్రెస్ వేసుకోవడం వల్ల అత్యాచారం జరిగిందని మీరు ఒప్పుకోవాలి. అదే మీ మీద ఎవరైనా కామెంట్ చేసినప్పుడు, మీ మీద ఎవరైనా చేసినప్పుడు మీ డ్రెస్ వల్లనే, లేకపోతే మీ హావభావాల వల్ల, లేకపోతే మీ భంగిమల వల్ల జరిగిందని మీరు ఒప్పుకోవాలి. అట్లా ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉంటే అన్నా నువ్వు కరెక్ట్ అని పెట్టుకోండి. సింపుల్. దానికేం పెద్ద కొలమానాలు అక్కర్లేదు. ఎందుకంటే దే ఆర్ ఇన్వైటింగ్ ఇట్ అని అంటారు కదా, నువ్వు ఆ రకమైన డ్రెస్ వేసుకోవడం ద్వారా యు ఆర్ ఇన్వైటింగ్ ఎ రేప్. అదే కదా ఇక్కడ అదే కదా నువ్వు అంటుంది, నువ్వు అదే కదా అంటుంది. అవునవును. అంటే ఇప్పుడు మనం ఒక ప్రశ్న అడగాలి. ఈ దేశంలో జరుగుతున్న స్త్రీల మీద జరుగుతున్న మొన్న వచ్చిన ఎన్సీఆర్బీ డేటా ప్రకారం 4.5 లక్షల పైచిలకు ఘోరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆడవాళ్ళు కోరుకోవడం వల్ల వాళ్ళు చేసిన స్వీయ తప్పిదాల వల్ల జరిగినాయని ఒప్పుకుందా? ఈ రకమైన పదాలు వాడడం అనేది ఆబ్జెక్టిఫైయింగ్ అనే దాంట్లో మాకు పెద్ద సమస్య ఉన్నది. ఏంటి అంటే ఇండైరెక్ట్గా నేరాలు ఘోరాలు జరగడానికి ఇవి కారణం అవుతుంది. ఎంసీపీస్ని ఇవి పెంచి పోషిస్తున్నాయి. దానికి తోడు ఇవాళ మన సామాజిక మాధ్యమాల్లో మీరు చూస్తే, సరే ఫేక్ ఐడీలు ఉండడం ఒక భాగం, సమాజంలో మాట్లాడలేని పిరికి పందులందరూ అందులో చేరి అసలు బండ బూతులు తిడుతున్నారండి కామెంట్లు. ఇది ఎక్కడ అనిపించింది వాళ్ళకి, వేరే పని లేదా? అలాంటి బూతులు ఉంటాయని కూడా ఎవరు అనుకోరు, అలాంటివన్నీ పెడుతున్నారు. అవును. అంటే ఈ ముఖం లేని వాళ్ళందరూ, వాళ్ళకు ముక్కు మొహం ఉండదు. ముక్కు మొహం ఉన్నవాడు ధైర్యంగా మాట్లాడతాడు. ఈ ముక్కు మొహం లేని గ్యాంగ్ అంతా అక్కడ చేరి అక్కడ వీరోచిత పాత్రలు పోషిస్తూ ఉంటారు. ఇది కూడా ఇదిగో ఇలాంటి గ్యాంగే. ఈ తాగి గంజాయి దాగి తురక్ అనేదో పద్యం ఉంది కదా, అట్లాంటి గ్యాంగ్ అందరూ చేరి గంజాలు మత్తులు, మరి ఇంకేం మత్తులు ఉన్నాయో వీళ్ళకి, రకరకాల మత్తులు ఉన్నాయి. కొంతమందికి మతం మత్తు ఉంది, కొంతమందికి సనాతన ధర్మం మత్తు ఉంది, కొంతమందికి పురుషాధిక్యత మత్తు ఉంది, నాలాంటి మగాళ్ళు లేడనే మత్తులు ఉన్నాయి. ఈ రకరకాల మత్తులు బానిసలు, ఒరిజినల్గా కూడా మత్తులు ఉన్నాయి. అవును. ఈ మత్తుగాళ్ళందరూ చేరి ఉన్మాదం పట్టుకొని అది ఒక స్థాయికి వెళ్ళి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఒంటి మీద సోయి లేకుండా మాట్లాడుతూ వాళ్ళ భావాలకి వ్యతిరేకంగా ఉండే ప్రతి వాళ్ళ మీద దాడి చేయడం, విచక్షణారహితమైన దాడి. చాలా దారుణం అండి. అసలు ఇదైతే మీరు ఎంత కరెక్ట్గా పట్టారు. అసలు జడేసుకోవాలా లేదా, జుట్టు ఎందుకు విరబూసుకున్నావు, నువ్వు బొట్టు ఎందుకు పెట్టుకోవు, నువ్వు 10 గాజులు ఎందుకు వేసుకున్నావు, 20 ఎందుకు వేసుకోలేదు, నువ్వు చీర కట్టుకోవచ్చు కదా. బ్రిటిష్ వాళ్ళు మన రాకముందు మన ఇప్పుడు వరంగల్ ఇలాంటి చోట్ల వీరగల్లులు ఉంటాయి. అంటే ఆ గ్రామంలో వీరోచితమైన పని చేసి చచ్చిపోయిన వాడిని వీరగల్లులు ఉంటాయి. అది నేను చాలాసార్లు చూసి మ్యూజియంలో చాలా స్త్రీ అని కన్ఫ్యూజ్ అయ్యా. దానికి కారణం ఏంటి తెలుసా? పెద్ద ముడి ఉంటుంది, వాడికి జుట్టు ఉంటుంది, పెద్ద ముడి ఉంటుంది ఇక్కడ.
ఆ జుట్టు చూసి నేను ఫస్ట్ సైట్లో ఆడమ్మాయి అనుకొని అబ్బా ఆడవాళ్ళకి వీరగల్లు వేసారని చూస్తే కాదు మగవాడు అని తర్వాత తెలిసింది. అంటే దాని అర్థం ఇది ఎందుకు చెప్తున్నా అంటే మీకు, మీరు జుట్టు గురించి అంటే మన ఒరిజినల్ సాంప్రదాయం జుట్టు పెంచుకోవడం, చక్కగా జుట్టు పెంచుకుని జులపాలు కూడా కాదు, మంచిగా పెద్ద జుట్టు ముడి కొప్పు ఉండడం మన సాంప్రదాయం. మరి నువ్వు బ్రిటిష్ వాడిని చూసి క్రాఫ్ట్ కొట్టించేసుకున్నావుగా. అవును, బ్రిటిష్ వాడిని చూసి నువ్వు ధోతీను కుర్తా వదిలేసి ప్యాంట్ షర్ట్ ప్యాంటు టీ షర్టు హుడీలు వేసి తిరుగుతున్నావు కదా. ఇప్పుడు షార్ట్లకు కూడా వచ్చేసావు కదా. కరెక్ట్, షార్ట్లకు కూడా వచ్చేసావు కదా నువ్వు సిగ్గు లేకుండా జీన్స్ వేసుకుంటున్నావు కదా. జీన్స్ ఏమో భారతీయ డ్రెస్సా? ఆడవాళ్ళని ఎందుకంటావు మరి? అంటే నీకైతే ఉందా దీని మనస్తత్వం కూడా మీకు ఒక విషయం చెప్పాలి. ఇదేమీ వీళ్ళు కొత్తగా స్టార్ట్ చేసింది కాదు. కొలోనియల్ ఇండియాలో ఒక పురుషాధిక్యత ప్రాపర్టీగా స్త్రీని చూసినప్పుడు ఎక్కడ దెబ్బతింటుందంటే మా మీద వాళ్ళు పెత్తనం చేస్తున్నారు, వాళ్ళు వచ్చేసి మా మీద పెత్తనం చేస్తున్నారు. కానీ మా కంట్రోల్లో ఆడవాళ్ళు ఉండాలి కాబట్టి ఆడవాళ్ళు చదువుకోవద్దు, ఆడవాళ్ళు బయటకు వెళ్ళొద్దు, నువ్వు ఇట్టే ఉండాలి అని పెట్టేశారు. ఆ పెట్టిన దాని ఫలితమే మీరు చూస్తే బ్రిటిష్ వాళ్ళు సరే వాళ్ళు చేసిన తప్పుడు పనులు చాలా ఉన్నాయి, వాళ్ళు దేశాన్ని నాశనం చేశారు, అది వేరే సంగతి. కానీ వాళ్ళు సతీసాగమనం బాల్య వివాహాలు లాంటివి కాస్త ఆపుతాము అంటే గగ్గోలు పెట్టేశారు. అది మా సంస్కృతి, అది అది అంతే కదా. అలాంటి సంస్కృతులన్నీ ఎందుకు వచ్చాయి? నా ప్రాపర్టీ నుంచి వచ్చాయి. మరి అటువంటి ప్రాపర్టీ సనాతన ధర్మం లేకపోతే ఆడవాళ్ళు ఇట్లే ఉండాలని చెప్పే వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఆడమగ ఎవరైనా కావచ్చు, వాళ్ళందరూ సతీసాగమనాలకు తిరిగి వెళ్ళాలి. అది అంతే కదా, నువ్వు ఆమోదించాలి కదా వాటిని. అన్నీ అప్పుడే కరెక్టు, అవన్నీ ఉన్నాయిషా అవే కరెక్ట్ కదా. వెళ్ళిపోండి అక్కడికి, గో బ్యాక్. వెనక్కి నడవాలి కూర్చున్నారు కదా, వెళ్ళండి. కానీ ప్రపంచం మీతో పాటు రాదు, ప్రపంచం ముందుకు నడుస్తుంది. అయితే ఈ ముందుకు నడిచే ప్రపంచం ఈ గ్యాంగ్ అంతా ఎందుకు రావట్లేదు అంటే ఇట్ ఈజ్ ఎ బ్యాక్లాష్. వీళ్ళ లోపల విపరీతమైన ఇన్సెక్యూరిటీ, విపరీతమైన భయం, నా మగాడితనం పోతుందేమో అని. మీకు తెలుసు కదా ఫ్రాయిడ్ థియరీ, మగవాళ్ళకి భయం ఉంటుందంట, తల్లి పట్ల ప్రేమ ఉంటుంది, భయం కూడా ఉంటుంది. ఏంటి అంటే తనలాగా చేసేస్తుందేమో తల్లిని భయం ఉంటుందంట. ఆ భయం వల్ల డామినేట్ చేయాలని అనుకుంటాడట, కానీ అది సాధ్యం కాదు. దీని నుంచి తల్లి కడుపున వదిలేసి రీబార్న్ అవ్వాలనుకుంటాడు. ఈ మధ్య పెద్ద రీసెర్చ్ వచ్చింది దాని మీద. మళ్ళీ తిరిగి పుట్టాలనుకుంటాడు, అయోనిజగా పుట్టాలనుకుంటాడు, అంటే స్త్రీ గర్భం నుంచి కాకుండా నాన్ బయలాజికల్గా పుట్టాలనుకుంటాడు. అది పురుషాధిక్యతలో ఒక భాగం. నేను ఈ గర్భం నుంచి పుట్టడం వల్ల నా అస్తిత్వం స్త్రీతో ముడిపడి ఉండటం వల్ల నా పురుషత్వం దెబ్బతింటుంది అన్న మనస్తత్వం నుంచి ఇవన్నీ వస్తాయంట. సైకలాజికల్ డీప్ రూటెడ్ కాజు ఇదని చెప్తున్నారు. సరే మనకి ఇప్పుడు పురుషాధిక్యత అలవాటు అయిపోయి 3000 ఏళ్ళు అయింది అనుకుందాం. అంతకుముందు 3000 ఏళ్ళు అంటే ఆఫ్టర్ ఆల్ ఎంత మానవ సమాజ చరిత్రలో అంతే కదా, 70,000 ఏళ్ల చరిత్రలో 3000 ఏళ్ళు అంటే మిగిలిందంతా మాతృ పరంపరే ఉండింది కదా, మెట్రియార్కల్ సొసైటీ. అదొక పెద్ద భయం ఉంది వీళ్ళకి. అంటే సహజంగా తను శక్తివంతుణ్ణి కాదు అనే విషయం తెలుసు. కానప్పుడు దాని మీద శరత్ అద్భుతంగా రాస్తాడు, ఎక్కడో నాకు గుర్తుంది. ఏమంటాడంటే మీరు బలవంతులని తెలుసు, మిమ్మల్ని కట్టేయలేమని తెలుసు కాబట్టే జైలు గోడలు పెట్టామంటాడు. అంటే నువ్వు బలహీనులుగా మేము బలవంతులం కాదు అని తెలిసినప్పుడు ఏం చేస్తాం? కట్టుదిట్టాలు జైలు గోడలు పెడతాం, అది చేసిన పని. కాబట్టి ఈ జైలు గోడలలో ఒక వికృతత్వం నడుస్తుంది. ఆ వికృతత్వం సమాజం నుంచి విడిపడి ఉంటుంది. ఆ వికృతత్వం కొంతమంది పెంచి పోషించుకుంటారు, ఎందుకంటే వాళ్ళ వైఫల్యాలు, వాళ్ళ ఘోర వైఫల్యాలు, వాళ్ళ అభద్రతలు, వాళ్ళ చేతగాంతనాలు అన్నీ బయటపడిపోతాయి, అన్నీ లోపల పనిచేస్తూ ఉంటాయి. వీటన్నిటినీ వాళ్ళు బయటికి ఎట్లా అంటే చేతగాని వాడు మన తుపాకీ రాముడిలాగా, పిట్టల దొరలాగా ఎక్స్ట్రాలు చేసినట్టుగా, గుమ్మడికాయంత బంగారం పక్కన పడేసాను అన్నట్టుగా చాలా ఎక్స్ట్రాలు చేసి మాట్లాడుతూ ఉంటారు. ఈ వాగే వాళ్ళందరూ
కంట్రోల్ చేద్దాం అనుకునే కోరికుండి దేన్ని కంట్రోల్ చేయలేక కొట్టుకుపోతున్న జనం. భయం వీళ్ళకి. సమానత్వం వస్తే ఏమైపోతుందో, నన్ను ఏ ఆడది చూడదేమో. ఎందుకంటే ఆడవాళ్ళకి స్వేచ్ఛనిస్తే 90% మంది ఆడవాళ్ళు మొగుళ్ళని వదిలేస్తారని చలం నేను పుట్టకముందు మీరు పుట్టకముందు 100 ఏళ్ల క్రితం చెప్పాడు. అది ఇప్పుడు నిజమైపోతుందేమో అని వీళ్ళ బాధ. ఆడవాళ్ళకి స్వేచ్ఛ వచ్చేస్తే ఆడవాళ్ళు పర్వాలేదురా, నువ్వు ఒక ఆడపిల్లని మోసం చేసిన తర్వాత నువ్వు ఏ శారీరక సంబంధం పెట్టుకున్న తర్వాత కూడా వెనక్కి చూడకుండా వెళ్ళిపోగలను అనుకుంటున్నావు కదా, అదే పని ఆడవాళ్ళు చేశారనుకో, అదొక్కటే పాయింట్ కదండి. శారీరకంగా లొంగ తీసుకోవడం అనే ఒక వీక్ పాయింట్ మీద మగవాడు ఆడుకుంటున్నాడు ఆడపిల్లలతో. అవును అవును అవును. ఆ ఒక్కటి కట్ చేశారనుకోండి, అవును నీకెంతో నాకంతే. మొన్ననే అలహాబాద్ హైకోర్టు కామెంట్ చేసి ఏమని, పెళ్ళికి ముందు సహజీవనం చేయడం అనేది అది అబ్జెక్షనబుల్ కాదు. ఎస్, దే ఆర్ యాక్చువల్లీ టెల్లింగ్ ద లా గురించి మాట్లాడుతున్నారు, కానీ ఇది రూల్ ఆఫ్ లైఫ్. మీరు పెళ్ళికి ముందు ఏం చేస్తున్నారు, ఏ ట్రైబల్లా చూడండి, పెళ్ళికి ముందు ఏం చేస్తారు అనేది వాళ్ళకి ఇర్రెలవెంట్. పెళ్ళైన తర్వాత విశ్వసనీయత, ట్రస్ట్ ముఖ్యం, వాళ్ళకి ఫెయిత్ఫుల్నెస్ ముఖ్యం. ఇక్కడ కూడా అంతే, పెళ్ళి కాకముందు ఇలా చేసాం ఓకే, శీలం నీకెంత ముఖ్యం నాకెంత ముఖ్యం నీకంతే ముఖ్యం, నా శీలం పోతే నీది కూడా పోయింది అని ఆడపిల్ల అందనుకోండి, అసలు వీళ్ళతో ఏ ఆడపిల్ల ఉంటుంది? వీళ్ళ భయంకరమైన మనస్తత్వాలు, ఈ గట్టర్లు, మనసుల్లో మురుగు ప్రవాహాలు ఉన్న వాళ్ళని చూసి ఆడపిల్లలు అది కనిపెట్టేస్తే వాసన ఇస్తున్నావురా అనేసి పోతుంది కదా, అది భయం వీళ్ళకి, అది పెద్ద భయం. అందుకని నిన్ను ఈ ఘాటకు కట్టేయాలి. నీకు మాత్రమే శీలం అవసరం, నీకు మాత్రమే శారీరక పాతివ్రత్యం అవసరం, నీకు మాత్రమే ఈ కట్టుబాట్లు అవసరం, నీకు మాత్రమే శరీరాన్ని దాసు. మళ్ళీ వచ్చేస్తాను నా ఫేవరెట్ ఖలీల్ జిబ్రాల్ దగ్గరికి. దుస్తులు మీరు అనుకుంటారు మీకు అందాన్ని ఇస్తాయని, కానీ దుస్తులు మీలో వికారాన్ని బయటపడేస్తాయి. మీరు దుస్తుల అవసరం పడింది మురికి చూపు నుంచి. మురికి చూపు ఉన్నంతకాలం మీరు దుస్తులు వేసుకున్నా ఉపయోగం లేదని చెప్తాడు. అంటే మనం మాట్లాడాల్సింది మురికి చూపు, మురికి మనస్తత్వం గురించి తప్ప దుస్తుల గురించి కాదు. అది ఎవరు మాట్లాడలేదండి. ఇక్కడ మురికి చూపు అంటే మురికి చూపు ఎందుకు వస్తుంది, మీరు అలా ఉండబట్టే కదా అని మాట్లాడే స్త్రీలు చూస్తున్నాం. మురికి చూపు ఎందుకు వస్తుంది అంటే, నువ్వు మురికిని మాత్రమే ఆస్వాదిస్తున్నావు గనక, నువ్వు మురికిలోనే నిలబడి మురికిగా బతుకుతున్నావు గనక, నీకు ఈ మురికిగా బతకడం అనేది చెప్తాను. సభ్య సమాజం ఎంత మురికితనంతో బతుకుతుందో చెప్తాను మీకు. ఒక ట్రైబల్ ఏరియా వెళ్ళండి, మన ట్రైబల్ ఏరియా, మీకేసి మీరు హాఫ్ షర్ట్ వేసి తిరిగినా ఎవరు పట్టించుకోరు. ఎందుకని? ఇది ఒక శరీరము, ఈ బర్రెలాగా ఆ గొర్రెలాగా ఇది కూడా ఒక శరీరం అని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు మనుషులేగా, మనుషులే, మనలాంటి మనుషులే అయినా, కానీ నీకు ఆ కోరిక కలిగిన సందర్భంలో మాత్రమే ఆ వాంఛ తీర్చుకోవాలనే జ్ఞానం కలిగిన, సహజ జ్ఞానం కలిగిన మనుషులు. పశువులు ఏవి రేప్ చేయవు, మనిషే చేస్తాడు. ఎందుకంటే వీడికి సహజ జ్ఞానం లేకుండా పోయి ఇంకొక వేరే రకమైన బర్బరత్వానికి వెళ్ళాడు. అని వాళ్ళని పశువులతో పోలుస్తారు అన్యాయంగా. వాడు మనిషా మృగమా అంటారు. మృగాలు ఎప్పుడు రేప్ చేసి చూడలేదు మీరు చెప్పి. కాబట్టి నువ్వు ఏ జాతికి చెందిన వాళ్ళవి అనేది నువ్వు తేల్చుకోవాలి. అదొక విచిత్ర. అవునవును, కరెక్ట్. ఈ అంటే ఇలాంటి రాక్షస ఆలోచనలు స్త్రీ పట్ల కేవలం శారీరక వద్దులేండి, పాపం వాళ్ళు చాలా గుణవంతులు. మీరు ఏ పురాణంలో చూడండి, వాళ్ళు మర్యాదగా చెప్తారు అన్ని పనులు. ఈవెన్ రావణాసురుడు కూడా చాలా మర్యాదస్తుడు. అక్కడ అట్టి పెట్టుకొని నువ్వు ప్రేమించి అన్నాడు తప్ప ఏం చేయలేదు, అంతే కదా. మరి ఇప్పుడు వాళ్ళతో ఎలా పోలుస్తాం వీళ్ళని? అందుకని వద్దు. మనం వీళ్ళకి ఒక ప్రత్యేకమైన జాతి ఒకటి పెట్టాలి. అది ఏమిటనేది నాకు కూడా అర్థం కావాలి. సో అక్కడే ఫైనల్గా ఒకటే అడుగుతాను దేవి గారు, ఇదే శివాజీ గారు అంత మాటని మళ్ళీ ఆడవాళ్ళు దేవతలు అని కూడా అన్నారు. కానీ మనకి దేవతల విగ్రహాలలో మీరు చూస్తే అందం వర్ణనలుగా వచ్చిన మనకి ఒక సంపద ఉంది, ఒక సాహిత్య సంపద. పూర్ణ కుంభాలు లాంటి స్తనాలు, అరటి బాదుల్లాంటి తొడలు అని వర్ణించింది ఎవరిని? సీతమ్మ గురించి వాల్మీకి గారు. ప్రబంధ యుగాలు చెప్పక్కర్లేదు. అంటే అది అర్థమైంది ఏంటంటే, అంటే చీర కట్టి అలా ఉన్నా కూడా
వర్ణన ఒక స్త్రీని దేవతగా ఏమండి, చూసినప్పుడు చెల్లిన వర్ణన. ద్రౌపది చీరే కట్టుకుంది, అవును. జీన్స్ వేసుకోలేదు, సినిమా హీరోయిన్ డ్రెస్సులు కూడా వేసుకోలేదు. ఉమ్. కీచకుడు ఎందుకు పడ్డాడు వెంట? తప్పు ద్రౌపదిదా కీచకుడిదా? చాలా ఈ పాయింట్తో మటాష్ చాప్టర్ క్లోజ్ అండి. ద్రౌపది పాపం మనలా కాదు కదా. ఉమ్. అంచేత ప్రశ్న ఏంటి అంటే నువ్వేంటి అనేది. క్షమాపణ చెప్పేశాను, దేవతలా చూస్తాను, చెల్లెల్లా చూస్తాను, వద్దు. ఉమ్. నువ్వు ఆడవాళ్ళని మనిషిగా చూడలేదనేది మాకు అర్థమైంది. దేవతగా అక్కర్లేదు, మనిషిగా చూస్తే చాలంటారు. అసలు దేవతగా చూడొద్దండి. ఉమ్. యు ఆర్ రాంగ్ ఆన్ ఇట్. మేం మనుషులమే, ఉప్పు కారం తినే మనుషులం. కోపము, అహంకారము, లేకపోతే దుర్మార్గము, నేర ప్రవృత్తి, మన్ను మశానం మాకు కూడా ఉంటాయి. మేం దేవతలం కాదు, కేవలం మనుషులం. మనుషుల్లా చూడు. ఒక మనిషి ఇంకో మనిషిని గౌరవించాలి, ఒక మనిషి ఇంకో మనిషి యొక్క సామాను కాదు అనే విషయం నీ బుర్రలో పెట్టుకుంటే అన్నీ సెట్ అవుతాయి. అది బుర్రలో లేకే నువ్వు ప్రాపర్టీ అని ఏది ఎంత ఘోరంగా మాట్లాడేసి. అంటే చూసేవాళ్ళు అలా అనుకుంటారట, దరిద్రపు. ఏం లేదు, వాళ్ళకి వీళ్ళకి ఆపాదించడం అంటే ఏంటి అంటే, ఇప్పుడు నాకెందుకు రాదు ఆలోచన, నీకెందుకు వస్తుంది? పైగా ఇప్పుడు ఆయన సినిమా వాడు కదా, ఆయన ఒక ప్రశ్న అడుగుతాను. సినిమా హీరోయిన్లు అందరూ చీరలు కట్టుకుని డ్యాన్స్లు వేస్తారు కదా, మీరు చూడండి ఎన్ని సినిమాల్లో వానపాటల్లో చీరలు ఎందుకో తెలియదు కానీ వానపాటలు అన్నింటిలో చీరలే ఉంటాయి. ఎందుకని అంటారు? చీరలో బట్టలు తడిసి శరీరం ఆకారం కనిపించాలని. అట్లనే గ్లామరస్ సీన్లు అన్నిట్లో కూడా చీరలే కట్టుకుంటారు వాళ్ళు. అంటే కొంచెం సెడక్టివ్ సీన్స్లో మీరు అనేది, రొమాంటిక్ సీన్స్ అన్నిట్లో ఎందుకని అంటారు? అంటే స్త్రీత్వం బయటకు వచ్చి మరింతగా పురుషుడిని ఆకర్షించే గుణం చీరలో ఉంది కాబట్టి. మీరన్నారు, నేను అనలేదు. ఎందుకంటే చీర ఇంకోట కాదు, కాదు అది. చీర ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ అన్సైంటిఫిక్ డ్రెస్సెస్ అండి. ఎందుకనంటే మన ఉష్ణమండల ప్రాంతంలో మనకి వీవింగ్ తెలియనప్పుడు, అంటే స్టిచ్చింగ్ తెలియనప్పుడు, కుట్టడం రానప్పుడు, కుట్టడం మనం కనిపెట్టాల్సిన అవసరం మనకు పడలా. ఎందుకు పడలేదు? ఎందుకంటే మనది చలి ప్రదేశం కాదు, చలి లోపలికి దూరిపోదు. మనకి దూరిపోయేవాడు కుట్టడం తొందరగా నేర్చుకున్నాడు, వాడి అవసరాన్ని బట్టి బందోబస్తు చేసుకున్నాడు శరీరాన్ని. మనకి ఎంత గాలి దూరితే అంత మంచిది. అందుకని ఒక ధోతి చుట్టుకుంటాము, ఓ పైపని చేసుకుంటాము, ఒక కంచుకోం కట్టుకుంటాము, బట్ట కట్టుకుంటాం. కంచుకో అంటే ఏం లేదు, బట్ట కట్టుకోవడం పైన. ఆ తర్వాత చీర చుట్టుకుంటాము. ఇదంతా చుట్టుకునే వ్యవహారమే మనకి. ఎందుకని? మన ఉష్ణమండల ప్రాంతం కాబట్టి. ఈ చుట్టుకునేవి అడ్డం అవుతున్నాయని చెప్పేసి మీకు తెలియదేమో, ఇక్కడ నౌగజ్ అంటారు, మన మహారాష్ట్ర బార్డర్ ప్రాంతం నుంచి కింద కచ్చపోసి కడతారు. తెలంగాణలో కాశిపోసి గోసి కడతారు, చాలా అందంగా కడతారు. అయితే తెలంగాణలో మా స్వరాజ్యం గారు చెప్తుండేది, అసలు ఆ కాలంలో ఈ పైటలు ఎవడేసేది, ఆవిడ పాపం పైట అట్టి ఇటు పోతుంటే సరిగ్గా వేసుకోండి అని ఆవిడ పాపం అందరూ నాలాంటి వాళ్ళందరూ పక్కన కూర్చుని ఆవిడ అని ఇట్లేసి అప్పుడు అనేది. ఎవడేసుకునేది? రవికలు కట్టుకొని ఇది అడ్డం వస్తుందని మేము నడుముకి చెక్కేది దీన్ని. అంటే నడుముకి చుట్టేసుకునేవాళ్ళు. పని పొలంలో గోసిపెట్టి చుట్టేసుకుంటే అప్పుడు బందోబస్తుగా పనిచేయడానికి చేతికి అడ్డం పడకుండా ఉంటుంది బయట అని. కాబట్టి నువ్వు ఇవాళ రేపు వచ్చి నీకు చరిత్ర జ్ఞానము లేదు, మానవ జ్ఞానము లేదు, లేకుండా ఏది నోటికొస్తే అది మాట్లాడి ఆ పనికి మాలిన సీరియల్స్, ఆ వాట్సాప్లో వచ్చే జ్ఞానము, లేకపోతే సోషల్ మీడియా జ్ఞానము, ఇది తప్ప ఇంకోటి లేని అజ్ఞానులందరూ వాళ్ళ అజ్ఞానాన్ని ఇంత ఘోరంగా బయటపెట్టుకుంటూ వాళ్ళ మనసులో ఉండే అభద్రతల్ని, వాళ్ళ చేతగానితనాల్ని, వైఫల్యాల్ని ఆడవాళ్ళ మీద కక్కి, అంటే వాళ్ళ ఏడుపు ఏం లేదండి. ఆ పీకేఆర్ చూడండి, ఆ గుంపులో చింపారే, అందులో నేను లేనని వీడి ఏడుపు అనమాట. బాబోయ్. కాబట్టి సో ఇప్పుడైతే అంటే ఇది చర్చ జరుగుతుంది, మళ్ళీ ఇంకోళ్ళు ఎవరో వచ్చి క్షమాపణ చెప్పకండి, అవసరం లేదు. వీ డోంట్ వాంట్. ఇదో ఫార్మాలిటీ అయిపోయింది. ప్రతివాడు నోటుకొచ్చింది ఏదో ఒకటి వాగడము, వాగిన తర్వాత క్షమాపణ చెప్పడం ఏం అవసరం లేదు. వీళ్ళు ఫైల్ ఏ కేసు ఫైల్ చేసి ఈ గట్టర్ వాగుళ్ళు నోరు మూస్తారా లేదా? అయినా మన చట్టం కూడా టూ మచ్ లీనియన్స్ ఇస్తుంది ఇట్లాంటి వాళ్ళకి. రాజకీయ నాయకులు నోటుకొచ్చిందంతా వాగుతారు. వీళ్ళు సోకాల్డ్ గ్లామర్ ప్రపంచంలో ఉన్న వాళ్ళు వీళ్ళు నోటుకొచ్చిన పిచ్చి వాగుడంతా వాగుతుంటారు. వీళ్ళని ఇట్లా ఊరుకోబట్టే ఇట్లా అయిపోతుంది. ఊరుకోబట్టే అంటే ఇప్పుడు మన పనులు మనకున్నాయి.
లక్ష బోర్డుల పనులు ఉంటాయి. వీళ్ళు కాకుండా పరిష్కారం చేయాల్సినవి 1,00,000 ఉన్నాయి జీవితాల్లో. అందుకనే చట్టం ఏం చేయలేకపోతుంది. ఎందుకంటే మనకి పెద్ద పెద్ద కేసులు పెద్ద పెద్ద అపరిష్కృతంగా ఉండి, కానీ నేనేమంటానంటే ఎక్కడో అక్కడ దీనికి ఒక లాజికల్ ఎండ్ రావాలి. అంటే ఏమైనా మాట్లాడేటప్పుడు మనం ఎప్పుడైనా చెప్పామండి, నువ్వు ఫలానా టీషర్ట్ వేసుకోవద్దు, నీ మజిల్స్ కనిపిస్తున్నాయి, నువ్వు అలా కనిపిస్తున్నాయి కాబట్టి ఇలా అవుతుందని ఒక పురుషుడికి ఎవరన్నా ఉచిత సలహా ఇచ్చారా ఎవరన్నా? అంటే పురుషులు వేసుకునే బట్టలన్నీ గ్రేట్ అని, అంతే కదా అని వాళ్ళు అనుకుంటున్నారు. అదే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఈ బయలుదేరిన స్త్రీమూర్తులందరూ కూడా సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళు గై 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 అని అరుస్తున్నారు. అసలు ఒక్కసారి ఆలోచితంగా మెదడు పెట్టి ఆలోచిస్తున్నారు చెప్పండి. మెదడుతో పనే ఉంది వాళ్ళకి, మెదడుతో పనేం లేదు. ఆ పాతకాలు ఉన్నట్టు ఏవో చెప్పినవి ఉన్నాయి, అవి ఎక్కాయి. ఆ తర్వాత ఇప్పుడు పొలిటికల్ కెరీర్ కనబడుతుంది. సంస్కృతివాదులు ఉన్నారు కదా, అవును, వాళ్ళకి కూడా బుర్ర లేదు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు. అలాంటి గ్యాంగ్లో కయ్యా కయ్యా కయ్యామని అరచేస్తే సరిపోద్దని అనుకుంటున్నారు వీళ్ళు. అంతకుమించి ఏం లేదు. నో లాజిక్, లాజిక్ లేదు, జ్ఞానము లేదు. అది కానీ దేవి గారు కుండ బద్దలు కొట్టారు. మరొకసారి ఒకటేంటంటే ఈ సంఘటనతో మన కింద దాగి ఉన్న అంటే చాలా చాప కింద నీరులాగా ఇంకా కూడా ప్రవహిస్తున్న ఈ పురుషాధిక్య భావజాలం అనండి, లేదు స్త్రీని అడగదొక్కే కనపడుతుంది. అదే అంటే ఇంకా కూడా దాన్ని ఇలాంటి వేదికలు మీరు కూడా అప్రస్తుతంగా కూడా అవసరం లేనప్పుడు కూడా బయటకు రావడం, ఇలాంటివన్నీ మరి పబ్లిసిటీ కోసమో ఏది కోసం ఎందుకు అవుతున్నాయో తెలియదు, వేచి చూద్దాం. బట్ మీరు రూట్ కెనాల్ పని చేయించుకుని కూడా ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీకు డెఫినెట్లీ కృతజ్ఞతలు. వీళ్ళకి కూడా చేద్దాం రూట్ కెనాల్, వీళ్ళకి కూడా చేద్దాం అంటారు. తప్పకుండా. నమస్కారం.